బోనం ముగించుకొని ఈ బోనాన్ని పూట పెట్టుకొని బోనం ఎత్తుకోబోతుందమ్మా నా తమ్ముడు కూడా వారి పొరపాల మీద మక్కడ వారి ఓడిచ్చిండు వాడిచ్చిండు ఆ బండి అరగడు గచ్చేలు బంగారు ఏనాడు రేపు కట్టిండు బంగారు రేపు కట్టేవారు ఎంత మారిండు తమ్ముడు ముట్టముట్టు చెప్పి నా తమ్ముడు మళ్ళీ వెళ్తుంటే ఎంత పట్ట బట్టి పట్టాడు కొత్త పట్ట బట్టి రెండు పట్టాలు బట్టి దూరాన్ని పుట్టబట్టని చెప్పి వెళ్ళమ్మా తమ్ముడు మళ్ళీ ముట్టు ముట్టు పేరు పెట్టి ఎట్లా వెళ్తుంది మరి దిక్కుపక్క కదా ఏనా రమరాజ్ మళ్ళీ కథ చూసింది వల్లయ్యా అయ్యో Hallelujah.
ఓ తమ్ముడా తమ్ముడా మల్లయ్య అవదే విరాలు తమ్ముడా పారవారు కొట్టలేదు పరవారు కొట్టలేదు తమ్ముడా తమ్ముడా ఎందుకో నీ యొక్క బావవాడు పరముడు ఏమి చేసిండు 3 మాసాల గంట కాలం పెట్టుబడి పట్టుకొని ఏనాడు వెళ్ళిపోతుంటే మన మధ్య మన మధ్య ఏనాడు పెట్టడం అటువంటి ఈ పరమాత్మ రాజు ఏనాడు అడ్డు పెడుతున్నాడు చట్టాలను తప్పకుండా తప్పకుండా చట్టాలను చెప్పి నేను పచ్చం పెట్టుకున్నాం ఆ చట్టాలను సంజయ్ తయారు చేసిండు కూడా కావాలని చెప్పి గంటే 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 వసే 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 అంటే వసే 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 లంజే లంబడి చిక్కి చిరే ఎవద్రే 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 నువ్వొద్రే బోడదముండా బోడదముండా అరే బోడదముండే ఏయ్ నువ్వొద్రే లంజే లంబడి చిక్కి చిరారి ఎవద్రే నువ్వు లంజే లంబడి చిక్కి చిరారి నువ్వొద్రే నా దగ్గర వచ్చినావు నువ్వొద్రే అన్న నువ్వొద్ది నేను నా పేరంటే దేనికి వెళ్ళమ్మా నీ పేరు దేనికి వెళ్ళమ్మా నువ్వొద్దులే నా పొట్టే కూడా మొత్తం నీచమానండి కొడుకులు కానీ మొగడు కానీ ఉన్నాయి సోపతి కానీ వచ్చినాయి ఎవరు వారు ఇద్దరు ఏంటారా అతను ఏం పేరా మీ అమ్మాయి గిద్ద అన్నీ గుర్తుకోవాలి మీది మాట ఎక్కిట మీది చూపుతారు ఆ కూడా ఓడుకుంటారు వాళ్ళ దగ్గర పెట్టి ఆకిట్లో పెట్టి 8 రూపాయలు దాంట్లో తీస్తారు అంతే సరే లంజం లాంటి నీ మీద మరొకటి కానీ నీ కాలం నీకు అంత కానీ నీ ఊరు నీ పల్లె నీ పట్టం నీ పేరు ఎందుకు వేరే చేస్తు నువ్వు దానికి భయపడ మొత్తం చెప్పు చెప్పు ఇడిసా మొత్తం మన మారువేరు మన తాతల పేరు అరే నేను ఎప్పుడైతే కప్పుడు ఇస్తా ఆ వాటికి ఇవ్వదు కొడక నువ్వు అస్సలు భయపడకు తిరిగి నేను భయపడ్డా అది చూడాలంటే నా పుట్టవుడు పెరిగినోడు మండలం జిల్లా కానీ చెప్పమంటావా కానీ చెప్పమంటావా పాపన పేరు మండలం మెదక్ జిల్లా తాలూకా సంగారెడ్డి తాలూకా మా ఊరు రాలెమడుగు నా పేరు రోడి పాపవ్వ రాలెమడుగుగా రోడి పాపవ్వ అయితే మరి మెదక్ జిల్లాకి వెళ్ళి రాలమడుగుకి వెళ్ళి ఇది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మోతే గ్రామంలో మరి నువ్వు ఎందుకు వచ్చినట్టు నేనా డీమ్ డామ్ డామ్ డీమ్ డీమ్ డామ్ ఇదంతా మోత రోదా రోదా ఇదంతా రోదెక్కడి అయ్యో నీకు తెలియదా నాకు తెలియదు ఇగో ఇట్లయింది ఎట్లయింది ఈ మోత కులము మొన్న నెల కింద ఆరెత్తి అట్లాడిగిరు అట్లాడిగి తీరప్ప పడి పెట్టుకోరు మొన్న శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు అని చెప్పి కొంతవారు అడుగు చేసారు అడుగు చేసినాక శనివారం నాడు ఒక బోనము అది తీసుకోవారు సరే మంగళవారం నాడు ఆట ఆడుతారు నువ్వు ఎందుకు వచ్చిన వీడికి మంగళవారం నాడు ఆట ఆడుతురా ఎవరెవరు ఎవరెవరు పండుగ చేస్తుడు ఎవరెవరు చేస్తుండ ఆయన వాడు వీడు అనకేద్దరా వాడు ఓడ అన్న చేస్తాడు వాడు వీడు అనక నా ఇద్దరు నేను నీకు తెప్పించేది అంతేనా జవా అలా ఉన్నప్పుడే గ్రామంకి వచ్చి వాళ్ళు ఓళ్ళంటే ఓళ్ళు సింద్రే కొడుకు బీరే ఉన్నప్పుడే బీరేరా ఉన్నప్పుడే బీరే చెప్తున్నా వానికా ఇంటికి వానికి అరే వాని వచ్చిన వచ్చి వస్తే పైతం అవుతుంది పొద్దున కాగా పెట్టిపోతున్నా ఇంకోటి వచ్చిండు రామారెడ్డిపల్లి నిజామాబాద్ జిల్లా రామారెడ్డి
కామారెడ్డి జిల్లా ఇప్పుడు జిల్లాలో వేరే అవు ఆ కామారెడ్డి జిల్లాకి కామారెడ్డి ఎర్ర బీరే కూడా వచ్చిండు ఎర్ర బీరన్న అన్న ఎర్ర బీర్గాడా ఎర్ర బీరే వచ్చిందా బీరన్ననే ఇగో కాగబెట్టిన పోతే అంత ఆగమాగం అవుతుందని చెప్పి చల్లటి వచ్చిన ఏంటిదే అంబలి సదనకు వచ్చినట్టే పెద్ద అంబలి అంబలి వచ్చిన అన్న ఇంకోటి వాడు చెప్తున్నా అన్న ఇంకా ఆ, ఇంకా చిరే ఇంకోడు మన పోతే గ్రహానికి వెళ్ళి ఆ, పోతే గ్రహానికి వెళ్ళి ఆ. వాడు సిరిసిగాడు చిటిగాడా చిటిగాడా వచ్చిందా వాడి వచ్చిగా అంత ఆగమాగం అవుతుందంటే ఇగో అంత మందు వచ్చిన అరే ఆగమాగం అయిపోయింది చిత్రాడు అయిపోయిందంటే పెక్కు మందు పోసిన బ్రేక్ మందు వచ్చిన మత్తి వచ్చింది ఇంకోటి వాడు చెప్తాడు మన చిప్పరగొలకి వచ్చిండు ఆ, చిప్పరగొల గ్రహానికి పట్టినప్పుడు గ్రహానికి వెళ్ళి ఆ, మరి ఎవరంటే ఆ. ఒక చిప్పరగొల పీరే ఓ, చిన్న కొమ్మరి అల్లుడు వచ్చింది అల్లుడు వచ్చింది చిన్న తొమ్మిదిగా అల్లరి వచ్చిందా కొద్దిగా అయ్యో వాడి వచ్చిగా ఆయన కోసుకొని గట్టిగా పోయి జనానికి మాట మాడిపోతారు మంచి పోయి నాకేం పైసలు అయ్ వదిలికి కాకపోతే పేరే అక్కడ ఓలకెక్కలు కూడా వచ్చిందా మంచిగా చెప్పేస్తా నేను అన్నా ఆ ముచ్చట అన్నగా అయిపోతే నువ్వు అంత బాగా పెట్టుకుంటున్నావు నువ్వే పోషణం అయిపోయింది ఆ, మరి నీకేం బాధ వచ్చింది ఆళ్ళ మీద అంతా బట్టి పని చెప్తున్నావు వాళ్ళ మీద కుమార్గం బట్టి పని కాదు ఇక వాళ్ళు మేళాలు తీసుకొని వచ్చిరు మేళం తీసుకొని వచ్చి రారమడికి వచ్చే రారమడికి వచ్చే వరకల్లా ఆయన నాకు నేను మంచిగా అనుకోకుండా ఉంచలేదు అరే మంచిదాని అయితేనే కులంలో 10 మంది కులము దగ్గర తీసుకుంటారు నువ్వు మంచిదానికి కాకపోతే ఒకరు నల్లగా బిందె పెట్టని చేస్తుడు నేను మంచిగా నేపథ్యనే నన్ను కూడా ఉంచుకోలేదు శిక్ష ఓడుచుకోడు నన్ను నువ్వు మంచిదానికి కాకపోతే శిక్ష తీసేసి ఇక వాళ్ళు వచ్చి పొద్దునకి ఇంకేళ్ళంతా ఉంచు వాళ్ళు పొద్దుకి అదే పొద్దున ఈ వనస్పేట మీరే వనస్పేట సూరే లచ్చే ఇక వీళ్ళందరూ వచ్చే మీరే మోతి చూసి ఇప్పుడు కోసి మీరే చిన్న అందరూ వాళ్ళ పేరు వీళ్ళందరూ రానే వచ్చే వీళ్ళందరూ వచ్చి ఇక పొద్దుకి అదే పేరు కోమలు అందరూ ఏమన్నారు అరే రోజు బాబా మా కులములు లేదు ఆమె మా కలిపినట్టయితే మాకు 2 పట్టించిన దగ్గర 3 పట్టిస్తాం 3 పట్టించిన దగ్గర 4 పట్టిస్తే మనం త్యాగం వాళ్ళ ఇంటికాడ ఓడి బాబా ఇంటికాడ చేయగలిగితే 4 పట్టిస్తామని ఈ 4 పట్టిస్తామన్న వరకల్లా ఈ నా సాధారణ కొడుకు రానే వచ్చే కాపాడుకోయి ఇవరకే నీ అదృష్టం మంచిది అదే ఈ పని కాపాడుకో దోసలు మంచిగా లేకుండా ఈ పని కాపాడుకో ఇప్పుడు వాళ్ళ వచ్చింది రానే వచ్చింది రాని వచ్చిన రాయాల నాకు అంటే పొలంలో చెప్పినట్టు చెప్పిపోతాం అందరూ రాని వచ్చి వచ్చి ఏం చేసిరు కథ వేసుకొని కూర్చొని నా సాధారణ కొడుకు వీరులు పొద్దుగారు తలసిగారు మల్లారు చిన్నగా పెద్దగారు తురిగారు వీళ్ళందరూ రాని వచ్చి కథ వేసుకొని కూర్చో గజం అంటే ఇప్పుడు తెలియని గొంగడి చేతికి మంచిగా చుట్టుకొని గజం నిన్నేసుకొని కూర్చుంటు నిన్నేసుకొని కూర్చునే వరకు నాకు ఆ ఎలా ఒక పొద్దు ఆదివారం ఆదివారంలో ఏమేమి తెచ్చుకున్నా తెలుసా ఆదివారం ఒక్క పొద్దు ఏమి తెచ్చుకున్నావు పేరుగా ఎవరి పేరు మీద ఎవరి పేరు మీద మల్లయ్య పేరు మీద ఒక పొద్దు మళ్ళీ పేరు మీద అంటే పాలు పెరిగినా పాలేదు పాలేదు తీసుకొచ్చుకుంటుంది ఉట్టి మీద పెట్టుకున్నా ఇక పార్లర్ తీసుకొస్తున్నా ఉట్టి మీద పెట్టుకున్నా అలాగే నీ గుడ్లు తీసుకొస్తున్నా ఉడికేసుకున్నా ఉట్టి మీద పెట్టుకున్నా సరే అంటే చికెన్ తెచ్చుకున్నా చికెన్ మళ్ళీ ఒక్క పొద్దు ఇచ్చినాక ఏముండదు అంటే ఒక్క పొద్దు బాగా తోడు ఇచ్చినాక చికెన్ అలాగే చేపలు తెచ్చుకున్నా ఫ్రై చేస్తున్నా అది బంధు పెట్టినా ఇక మటన్ తెచ్చుకున్నా ఫ్రై చేసినా అది బంధు పెట్టినా ఇక ఒక్క పొద్దు ఏమో కానీ కౌసు ఎక్కువ ముందుగా బాగా తీసినాకనే ఇవ్వాలి ఒక్క మాట నేను చెప్తాను ఒక్క పొద్దు అనేటోళ్ళు పెద్ద దొంగలు ఎంత దొంగలు చెప్పాలా ఎట్లా పొద్దున అయితే
పండు తోముకొని ముఖం కడుక్కొని ఇంకా ఉప్పు పోసుకొని అలా పల్లీలు వేసుకొని మళ్ళా పుట్నాలు వేసుకొని ఏమన్నా ఒక పెద్ద కష్టం అయ్యా ఇంకా తింటారు ఏమనంటే ఒక్క పొద్దు ఇవ్వాలా ఒక్క పొద్దు ఇంకా అయితే ఇక అవన్నీ పెట్టుకున్నా ఉట్టి మీద పెట్టుకున్నా ఇక ఓరైది అక్కడ ఓరైది అస్సలు వద్దరు నా ఇల్లు ఇక పెద్దది పెద్దదంటే ఒక బిజీగా ఎక్కడ చెప్తానట నువ్వు చెప్పినాక నీకేమైనా ఉండాలి పరికారాలు ఉండాలి పరిగాదాలు ఏమో అరే 56 పక్కన పెట్టాం 56 పక్కన అంటే నాకు ఇచ్చిన బట్టలు పెట్టుకునే సంగతంట ఇచ్చిన బట్టలు పెట్టుకునే సరుకుంటా నూట ఒకటి పక్కన కావచ్చు నూట ఒకటి పక్కన నేను అడుగులే దుప్పట్లంతా ఈ పట్టుకునే అడుగులే దుప్పట్లు వేసేంత రూమా 201 పక్కన కావచ్చు 201 అంటే ఇగో నీకు ఏం రాదు అందుకే నిన్న పోతే చెప్పు అదే ఇగో ఎట్ట కాదు నా ఇల్లు చిన్నగా ఇంత పాండా బంతుంది పాండా బంతి ఇల్లు నాది ఓ పేరు పెద్దది కుట్టాలి ఇంకా నేను చెప్పిన కొద్ది ఇంకా పెద్దగా అంటే పాండా బంతి ఇల్లు అయితే వాళ్ళు రాగా వచ్చింది మర్చిపోయి పంట వాళ్ళు రానే వచ్చింది వచ్చి గొంగలేసుకొని కూర్చుండ్రి నేను పోదామంటే నాకు పూజ చేయాలి స్నానం చేస్తామంటే ఇంక వదలకూడదు వీళ్ళు వదలేరు ఇక వదలేరు వీళ్ళు ఉంటేంత పోతేంత అన్న కాళ్ళ మీద రౌడలో దిగింది వాళ్ళ కాళ్ళ మీద రౌడలో దిగా కాళ్ళ మీద దాటిపోయినా దాటి బాత్రూమ్ లో పోతుంది నా బాత్రూమ్ ఎప్పుడు అనుకున్నావు 2 గదాలంతా ఎలుపు 2 గదాలు 2 గదాల ఎలుపుందా బాత్రూమ్ ఇచ్చిన బట్ట పీడుకొని అని పెట్టుకున్నాను కాదు మరి 3 గదాలు కాదు బాకీ నువ్వు నా బకెట్ పట్టండి ముట్టడి చెప్తావు నువ్వు అంటే 3 గదాలని బకెటే పడుతుంది 4 గదాలు అంటే అన్న ఉడుకు నీళ్ళకి ఒక బకెట్ అసలు నీళ్ళకి ఒక బకెట్ నల్ల కోడకే అంత 2 బకెట్లు పట్టండి 11 గదాలు కాదు 20 గదాలు కాదు బకెట్ పడతాను నేను పట్ట బకెట్ పడతాను ఇంత పొడవు చెప్తుంది బాత్రూమ్ తీసి బాత్రూమ్ లోకి నేను పోతే బకెట్ తీసి ఇక్కడ పెట్టాలి తర్వాత నేను ఇద్దరికి తిరిగిన బకెట్ లోపల బకెట్ బకెట్ పడతా నేను పట్ట బకెట్ పడతాను ఇక కత్తి అయ్యా అనగా బాత్రూమ్ ఇక అప్పుడు మా మొగుడు కత్తి అయ్యా అనగా కట్టించుడు బాత్రూమ్ కట్టితే ఇక కట్టించిన దానికి ఇక అంత పెద్ద కట్టించుడు పెట్టి అయ్యా డోరు పెట్టి అయ్యా అనగా రేపు తీసుకొచ్చి అడ్డ వేసిండు ఇక పెట్టిన దానికి ఇక నేను ఆనాడు వ్యక్తులకి లంజముడల సబ్బులు ఎక్కడి లైబాయ్ సబ్బులు ఎక్కడి ఆనాడికి సంతమ సబ్బులు ఎక్కడి నువ్వు నవ్వకు నేను చూస్తే దర్వాజనే వస్తుంది అబ్బో ఇంకా ఇస్తున్నాడు నన్ను ఎదుగుతున్నావు నీకు ఇన్నే ఉంటుంది సంతము సంతూ సబ్బన్న నువ్వు నన్ను చూడకు స్నానం చేసేవారికల్లా ఇక ఆనాడు జాగ్రత్త గట్టిగా పెట్టుకున్నా గట్టిగా నెట్టికి పెట్టుకునే వారికల్లా ఇక మొత్తం ఎంత అయింది ఆ రాగడపుట్ట పెట్టుకునే వారికల్లా మా ఆడల తాను నీకు ఎక్కే కదా చూసిన అప్పుడప్పుడు అయితే నెట్టి మొత్తం పెట్టుకునే వారికల్లా ఇదే సమయం అన్నాడు ఓటు తిరిగాడు ఇదే ఆడలు తాళం చెప్తే ఇక్కడ సీరియల్ తీసుకురాబడి అయ్యా ఇక తానం చేస్తే వాళ్ళకి ఇదే సమయం అన్నాడు ఎవరు ఇదే సమయం అన్నాడు ఇదే సమయం అన్నాడు ఇదే సమయంలో నా పల్లెం పెద్దగా అప్పటికి ఇవన్నీ ఎక్కడి కాంచిపల్లాలు ఎక్కడి ఇస్తుల పల్లాలు ఎక్కడి ఎండి ఎక్కడి ఈ రాగి ఎక్కడి మంచిది చేసిన గిన్నె పల్లెం
తక్కార సరే తక్కార ఎక్కడ పల్లెం ఉండే ఆ పల్లెంలో ఇక అన్నం వండుకుంటుంది అన్నం తీసిరు దాంట్లో గిన్నె పెట్టిండు ఇక పాలు తీసుకురు గిన్నెలే వస్తురు చికెన్ తీసుకురు ఆయనే వస్తురు పెరుగు తీసుకురు ఆయనే వస్తురు మటన్ తీసిరు ఆయనే కలిపిరు ఈ ఒక్క ఇంట్లో ఓ చూడగాని ఈ బండ మీద వచ్చిరే నాడి ఊళ్ళకు నడి ఊళ్ళో కచేరి కాడికి వచ్చి ఒక్క చేతి నుండి ఆచబెట్టినని చెప్పిన సాధారణ కొడుకులు నేనేమంటే ఇక 2 ఎకరాలు కలిగిరే అనందినుడు నీ కూరలకు ఆ తిండికి నీ కూరలకు ఆ తిండికి సరే నీకు తాటి కలుపుకొని ఆటి కలుపుకోమన్నది గిన్నె కిలుక్కుమన్నది నా పారం జరుపుకోమన్నది బాసల బట్ట ఉంటెంత పోతెంత అన్న ఇదే వాళ్ళు పోకడ చూసినా మీరు ఉంటెంత బట్ట బట్ట విశాలం ఎంత లెక్కెంత ఒక్కటే ఉరికి నడువులే కుర్తి నడువులే కురికి పోయి వచ్చే వరకు బండ మీదకి వచ్చే వరకు 2 ఎకరాలు అడిగిరు 2 ఎకరాలు అడిగే వరకు గిన్నెలు వచ్చిన తినే గిన్నెలు వచ్చిన అట్లా కాదే నడి కడి పదాలకు 4 రోజులు కసిరా అది తింటే నువ్వు ఉంటే ఈ నోట్లు వస్తారా లేకపోతే అదే మరి అయ్యా ఇక నేను అట్లా ఊరిసిన పూజ వరకల్లా ఇక వాళ్ళు దీని మంచోళ్ళు అయితే అట్ట పెట్టిరే ఏం పెట్టిందే బాణవాటి చేసి పేరు మీద చేసి నాకు మంచిగా అట్ట పెట్టిరు గట్టిగా పెట్టి నీ ఇంటికే చేసి నా ఇల్లు చేసి నా ఇల్లు చేసే వరకల్లా ఇక అది వారం